ఈటీవీ న్యూస్కి స్వాగతం. సంక్షేమ పథకాల ఫలాలు అంతిమ లబ్ధిదారు వరకు చేరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై సీఎం మాట్లాడారు. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం చేపట్టామన్నారు. 9 నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని, వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. P4 విధానం ఈ నెలలోనే ప్రారంభించబోతున్నామని, ఇది మరో గేమ్ చేంజర్ కాబోతుందని సీఎం చెప్పారు. అయోమయంలో పెట్టిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామన్న చంద్రబాబు, అమరావతి నిర్మాణాన్ని 2027లోగా పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చడమే లక్ష్యంగా పనిచేద్దామని సూచించారు. వచ్చే ఏడాది 15% పైగా జీఎస్డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రొటీన్ పాలన కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ విద్యా సంస్థల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో, ఏపీ ఎస్డీసీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ మేరకు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలను అందించే కంటెంట్ను సిస్కో అందించనుంది. అధికారులు డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్, కాంపిటీషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, వర్క్ షాప్స్ నిర్వహణ వంటివి సిస్కో పర్యవేక్షిస్తుంది. తర్వాత ఆయా కోర్సుల శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, భూముల విలువ పెరిగిన తర్వాత అప్పు తీరుస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో పునః ప్రారంభమైన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజల డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షం చెబుతోందని, ఇది సరికాదని నారాయణ ఆక్షేపించారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టు తెలంగాణ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన చర్చలో ఏఐసీసీ పెద్దలు కేబినెట్ విస్తరణకు అనుమతించగా, అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీలో నుంచి ఇద్దరు, ఒక ఎస్సీకి చోటు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కొచ్చని తెలుస్తోంది. బీసీల్లో వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాసులకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ కోటాలో చోటు దక్కనుందని తెలిసింది. ప్రస్తుతం 6 స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉండగా 4 మాత్రమే భర్తీ చేస్తారని తెలుస్తోంది. మైనారిటీ వర్గానికి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్కవచ్చని టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మద్యం ఆదాయం పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12,000 కోట్ల మద్యం ఆదాయం పెంపును ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. బెల్ట్ షాపులు తీసేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బెల్ట్ షాపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పగా, ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మద్యం ఆదాయం భారీగా పెరిగిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గణాంకాలతో వివరించారు. సంస్కరణలు తెచ్చి ఆబ్కారీ రాబడిని పెంచుతామని స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి మరో మృతదేహాన్ని సహాయ బృందాలు వెలికితీశాయి. ఇవాళ వెలికితీసిన మృతదేహం యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్దిగా గుర్తించారు. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. స్వస్థలానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సంతోష్ కుమార్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 25 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో మొత్తం 8 మంది లోపల చిక్కుకుపోగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 6 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
నేత కార్మికులకు ఏడాదంతా పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన విక్రయ స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. నూలుపై 15% సబ్సిడీ అందజేస్తున్నామని, ఆధునిక పనిముట్లను 90% సబ్సిడీతో చేనేతలకు సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వైసీపీ నేత వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ రిమాండ్ గడువు ఇవాళ ముగియనుండగా విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీని ఎస్సీ/ఎస్టీ కోర్టుకు తరలించారు. ఇదే కేసులో నిందితులైన మరో 4గురిని కూడా కోర్టులో హాజరుపరచగా వారికి కూడా రిమాండ్ విధించారు. అందరికీ ఏప్రిల్ 8 వరకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జైల్లో తనకు ఫైబర్ కుర్చీ వేసుకునేందుకు అనుమతించాలని వంశీ కోర్టును కోరారు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయని, సహచర ఖైదీల్లో ఒకరిని తన బ్యారెక్లో ఉండేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ఖైదీలను బ్యారెక్లోకి అనుమతించే అంశంపై కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సిఐడి కోర్టు విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేసిన రాజీనామాకు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది. మనోహర్ నాయుడు రాజీనామా తర్వాత కొత్త మేయర్ను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఆయన రాజీనామాకు ఆమోదించేందుకు ఇవాళ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కూటమి, వైసీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేసిన రాజీనామా ఆమోద ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం లేదంటూ వైసీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై న్యాయపరమైన సలహా తీసుకుని హాజరవుతామంటూ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. అటు కూటమి తరపున కౌన్సిల్కు అవసరమైన మెజారిటీ ఉన్నందున మనోహర్ రాజీనామాను ఆమోదించగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సభ్యుల తీర్మానాన్ని నమోదు చేసుకున్నారు. ఇదే అంశాన్ని ఆయన ఏపీ ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. తర్వాత ఏపీ ఎన్నికల సంఘం నూతన మేయర్ ఎన్నిక ప్రక్రియ చేపడుతుంది. హైదరాబాద్ చంపాపేటలో జరిగిన న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను నిరసిస్తూ పలు జిల్లాల్లో న్యాయవాదులు ఆందోళన చేశారు. హైదరాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని ఆరోపించారు. వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరారు. న్యాయవాది ఇజ్రాయెల్ను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు మండలం తిలక్ నగర్ పంచాయతీ బొల్లినగర్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్త్ ఏర్పాటు కోసం గొయ్యి తవ్వుతుండగా మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. పగిలిన పైప్ నుంచి ఉవ్వెత్తున నీరు ఎగిసిపడింది. స్థానికంగా 3 ఇళ్లలోకి నీరు చేరగా నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతర సామాగ్రి, బట్టలు తడిశాయి. ఇళ్లందు నుంచి బయ్యారం వరకు వెళ్లే పైప్ లైన్ లీకేజీ సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో భద్రతా దళాలు 4 మావోయిస్టులను హతమార్చాయి. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందగా భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలంలో 4 మృతదేహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 90 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ జిఎస్ సంధవాళియా, జస్టిస్ అను శివరామన్లతో కూడిన త్రిసభ్య కమిటీని మార్చి 22న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించారు. ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ ఏరియాలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లిన త్రిసభ్య కమిటీ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు 30 నుంచి 35 నిమిషాలు ఉన్న కమిటీ సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కమెడియన్ కునాల్ కామ్రా వేసిన సెటైర్ తనకు అర్థమైందని, అయితే దేనికైనా పరిమితి ఉండాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సిందే అన్నారు. ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఆయన కునాల్ కామ్రా వ్యాఖ్యలు సుపారీ తీసుకుని చేసినట్టు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమే, కానీ వేరే వారి తరపున ఇతరులపై తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. సుప్రీంకోర్టు, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రులపై కునాల్ గతంలో వ్యాఖ్యలు చేశారని సిందే పేర్కొన్నారు. ఇది వాక్ స్వాతంత్ర్యం కాదని, ఎవరి కోసమో పనిచేస్తున్నట్టు ఉందని సిందే ఆరోపించారు. ఇదే సమయంలో తన పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడటం సరికాదన్నారు. మరోవైపు కునాల్పై నమోదైన ఫిర్యాదుపై పోలీసులు ముంబైలోని అతడి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. అటు సిందేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కామ్రా స్పష్టం చేశారు. సిందేపై తాను వాడిన మాటలు ఇప్పటికే మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వాడారని చెప్పారు. దాడులకు భయపడబోనని చెప్పారు. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదన్నారు. బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉందని ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్జమాన్ నేతృత్వంలో 5 లెఫ్టినెంట్ జనరల్స్, 8 మంది మేజర్ జనరల్స్, ఇతర అధికారులు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. యూనిస్ ప్రభుత్వంపై ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందనే అభిప్రాయానికి వచ్చిన సైనిక అధికారులు బంగ్లాదేశ్లో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బంగ్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ద్వారా యూనస్పై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తామే పర్యవేక్షించాలని సైనిక అధికారుల భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న సమాచారంపై రాజధాని ఢాకాలో కట్టుదిట్టమైన గస్తీ ఏర్పాటు చేసినట్టు సైన్యం తెలిపింది. ఈ చర్యపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు మాజీ ప్రధాని హసీనాకు చెందిన అవామీ లీగ్ తిరిగి పుంజుకునేందుకు సైన్యం ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించాయి. ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది. దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ భారత్పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. త్వరలో జరిగే కెనడా సార్వత్రిక ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ నిఘా విభాగం ఆరోపించింది. రష్యా, పాకిస్తాన్ కూడా ఆ ప్రయత్నాలు చేయవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వనెస్సా లాయిడ్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో జరగబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలు జోక్యం చేసుకునేందుకు శత్రు దేశాలు కృత్రిమ మేధ వంటి సాధనాలను ఉపయోగించుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. చైనా ఈ ప్రయత్నాలు చేసేందుకు అధిక అవకాశాలు ఉన్నాయన్న లాయిడ్ భారత్కు కూడా ఆ సామర్థ్యం, ఉద్దేశం ఉందని ఆరోపించారు.